తెలంగాణ రక్షణ సేన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కలబ్ఘూర్ దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. పాంచజన్య సిద్ధాంతంతో సామాజిక న్యాయం చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను అమలు చేస్తామని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సంగారెడ్డి ప్రాంతంలో నీటి సమస్యలు, రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు పార్టీ తరపున పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నితీష్, నితిన్, ధనుష్, గోపాల్ యాదవ్, ప్రదీప్, అనూప్ రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన జిందాబాద్. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి నన్ను సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ స్థాపించినప్పుడే పాంచజన్యం అనే 5 సూత్రాలతో మనం ముందుకెళ్తున్నాం. అందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాజిక న్యాయం, తర్వాత యువతకు ఉపాధి, రైతు భరోసా అనే మెయిన్ అంశాలతోని మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే సామాజిక న్యాయంలో భాగంగానే ఈ రోజు వరకు మనము రాష్ట్రంలో 23 నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్లకు 12, ఎస్సీ వాళ్లకు 5, ఓసీకి 5 మరియు ఎస్టీ సామాజిక వర్గానికి 1 కేటాయించడం జరిగింది. అంటే మనం సామాజిక న్యాయంకి వివిధ పార్టీల్లాగా అదొక స్లోగన్గా తీసుకోకుండా ముందు నుంచే సామాజిక న్యాయం మనం పాటిస్తూ ఇట్లానే అన్ని రంగాలలో అన్ని వర్గాల వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి మనం ఆదుకుంటామని మన కల్వకుంట్ల కవితక్క గారు తెలియజేశారు. అందులోనే మనము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే హామీలు ఇచ్చిర్రో ప్రతి ఒక్క హామీ, ఏదైతే రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇంకా 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా ఇవ్వలేకపోతున్నారు. దీని మీద ఉద్యమకారులను అయితే అసలు ఊసే లేకుండా పోయింది. దీని మీద మేము నిరంతరం ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి దాన్ని సాధించే వరకు మన తెలంగాణ రక్షణ సేన పార్టీ అందరికీ అండగా ఉంటుందని మేము చెప్పుకుంటూ, అట్లానే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎలినో కారణంగా భూగర్భ జలాలు నీలమట్టం అయ్యాయి. ఇంతకు ముందే ప్లానింగ్ లేకుండా ఆ వాటర్ అంతా వివిధ జిల్లాలకు మనము మన నిలువ లేకుండా అందరికీ పంపించినాము. కానీ ఇప్పుడు సంగారెడ్డికి తాగునీటి సమస్య అనేది ప్రధానమైన సమస్య. ఆ సమస్య మీద ఇప్పటికైనా మన నాయకులు ఏదైతే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్లానింగ్తో ముందుకెళ్ళి ఈ సంవత్సరము తాగునీటి సమస్య లేకుండా చేయాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలు చేసి మేము మా హక్కులు సాధించుకుంటామని, అట్లానే రైతులకున్న ప్రాబ్లమ్స్ కూడా ఏది కూడా రైతులకు ఎలాంటి సపోర్ట్ ఇప్పటివరకు లేదు. అట్లానే ఉద్యమకారులను సంగారెడ్డిలో ఉన్న ఉద్యమకారులకు కూడా ఆ భూమి ప్లాట్లు ఇచ్చేసి తొందరగా వాళ్లకు న్యాయం చేయవలసిందిగా, అన్ని హక్కులు వాళ్ళకు కల్పించాల్సిందిగా మేము కోరుకుంటూ ధన్యవాదాలు.